Hi guys, welcome back to Surya EduTech. సో మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ ఊప్స్ క్వశ్చన్ గురించి చాలామంది క్వశ్చన్ చేయడం అడిగింది. సో ఊప్స్లో మెయిన్గా మనకు ఫేస్ చేసే క్వశ్చన్స్ ఏవనంటే, సో డైరెక్ట్ డెఫినేషన్ ఫస్ట్ అడగొచ్చు. సో మిమ్మల్ని వాట్ ఈస్ ఊప్స్ అని అడిగితే, సో ఫస్ట్ మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే, సో ఊప్స్ అబ్రివేట్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఇట్ హ్యాస్ అడ్వాంటేజెస్ లైక్ code reusability and code security and code readability, and oops is main goal to achieve these all three things, and this is known as oops. సో మీరు డెఫినేషన్ని మీరు చెప్పొచ్చు, ఇది సింపుల్గా ఉంటుంది అండ్ ఇంటర్వ్యూవర్కి సాటిస్ఫై అయ్యేలా ఉంటుంది. అండ్ సో దీన్ని మీరు ఇలా చెప్పొచ్చు, అసలు ఆన్సర్ ఇవ్వకుండా ఉండేదానికంటే ఈ ఆన్సర్ మీరు సూటబుల్గా ఇవ్వచ్చు. ఓకే, సో ఫైన్, ఇంకా నేను ప్రొఫిషియంట్గా చెప్పాలి అని అంటే, సో అప్పుడు మీరు ఏం చెప్పొచ్చు అని అంటే, సో ఊప్స్ ఈజ్ ఏ కాన్సెప్ట్ విచ్ ఈస్ రిప్రజెంట్స్ ద కాన్సెప్ట్ విత్ ఆబ్జెక్ట్స్ with achieve the real world entities, and the oops contains 4 pillars: encapsulation, abstraction, polymorphism and inheritance. These concepts are supports to oops concept to achieve a code security and readability and reusability. సో ఈ ఆన్సర్ కూడా చెప్పొచ్చు. ఓకేనా, సో మీరు తీసుకునే అసలు నా నోట్లో నుంచి అసలు ఏం చెప్పొద్దు అనే దానికన్ అనుకుంటే మీరు ఫస్ట్ చెప్పిన ఆన్సర్ వెళ్ళొచ్చు. సో లేదు, నేను ఖచ్చితంగా నేను చెప్పగలనంటే మీరు పిల్లర్స్ నేమ్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి అండ్ వాటి అడ్వాంటేజెస్ కూడా కలిపి మెన్షన్ చేయాలి. అండ్ ఇంటర్వ్యూలో స్ట్రైట్ క్వశ్చన్ ఇంకా ఏం అడగొచ్చు అంటే, వాట్ ఈస్ ఎన్క్యాప్సులేషన్ అనే క్వశ్చన్ రావచ్చు మీకు. సో వాట్ ఈస్ ఎన్క్యాప్సులేషన్ అంటే సింపుల్ డెఫినేషన్: ఎన్క్యాప్సులేషన్ ఈజ్ ఏ కాన్సెప్ట్ and combining the code and data into a single unit, and the main advantage of this encapsulation is code security. Okay, and inside the encapsulation we are getting the concept called calling method from one class to another class. Okay, so ఇది ఎన్క్యాప్సులేషన్ డెఫినేషన్ మీరు చెప్పొచ్చు. సో మరి ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అని అంటే, సో వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్? సో సింప్లీ వీ క్యాన్ సే ఇన్హెరిటెన్స్ రిప్రజెంట్ ఈస్ ఏ రిలేషన్ విచ్ మీన్స్ one class acquires another concept is known as inheritance concept. Here it represents the two classes, parent class and child class, and child class access the parent class property and parent class will not access the child properties. Child class is also known as super class and base class. Parent class is also known as super class and base class, and child class is known as subclass and derived class. సో ఈ ఆన్సర్ని మీరు ఇవ్వచ్చు. ఓకే ఫైన్, అండ్ నెక్స్ట్ మనకి వాట్ ఈస్ పాలిమార్ఫిజం అని అడుగుతారు. పాలిమార్ఫిజం ఈజ్ ఏ కాన్సెప్ట్ వన్ క్యాన్ బిహేవ్ మల్టిపుల్ ఫార్మ్స్. సో పాలి మీన్స్ మెనీ, ఫార్మ్స్ మీన్స్ లైక్ మార్ఫిజం మీన్స్ ఫార్మ్ అని చెప్పవచ్చు. అండ్ సో ఇట్ కంటైన్స్ ఏ టూ కాన్సెప్ట్, వన్ మెథడ్ ఓవర్ లోడింగ్ అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్. అండ్ ఈ కాన్సెప్ట్ చెప్పగానే తర్వాత మీకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెథడ్ ఓవర్ లోడింగ్ అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్? సో మీరు దీనికి ఏం ఆన్సర్ ఇవ్వచ్చు? సో వెన్ వీ హ్యావ్ ఏ మెథడ్ నేమ్స్ ఆర్ సేమ్ ఫర్ డిఫరెంట్ మెథడ్స్. సో మనకి ఒక క్లాస్లో 5 మెథడ్స్ ఉన్నాయి, అన్నిటికీ కూడా నాకు యాడ్ అనే మెథడే ఉంది. సో అకార్డింగ్ టు దట్ ఊప్స్ కాన్సెప్ట్ ఉన్న లాంగ్వేజెస్కి డూప్లికేట్స్ అలో చేయవు. సో మరి ఎలాగా నాకు 5 మెథడ్స్ ఉన్నాయి సేమ్ నేమ్తోనంటే, సో ఆ సిచ్యువేషన్ మీరు ఏం చేయొచ్చు అని అంటే, టు అచీవ్ దిస్ మెథడ్ ఓవర్లోడింగ్ వీ క్యాన్ చేంజ్ ద data type, we can give the different data types, or else we can change the number of parameter count. సో ఒక మెథడ్కి 2 పారామీటర్స్ ఇస్తే ఇంకొక మెథడ్కి 3 పారామీటర్స్ ఇవ్వడం. సో ఇలా మీరు మెథడ్ ఓవర్లోడింగ్ని అచీవ్ చేయొచ్చు. దెన్ వాట్ ఈస్ మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే డిఫరెన్స్లో ఏం చెప్తే, మెథడ్ ఓవర్ రైడింగ్ ఈజ్ ఏ కాన్సెప్ట్ వెన్ ఏ పేరెంట్ క్లాస్ అండ్ చైల్డ్ క్లాస్ కంటైన్ ఏ సేమ్ మెథడ్ నేమ్స్. పేరెంట్ క్లాస్ అండ్ చైల్డ్ క్లాస్ కంటైన్ ఏ సేమ్ మెథడ్ నేమ్స్. Then child can override the parent method and getting its own properties is known as method overriding అని చెప్పొచ్చు మనం. ఓకే, అండ్ ఇక్కడ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతారు. క్యాన్ వీ ఓవర్ రైడ్ ద స్టాటిక్ మెథడ్ అంటే, నో వీ కెనాట్ ఓవర్ రైడ్ ద స్టాటిక్ మెథడ్, అండ్ ద స్టాటిక్ ఈస్ నథింగ్ బట్ విచ్ వీ కెనాట్ మాడిఫై. అండ్ క్యాన్ వీ ఓవర్ రైడ్ ద ఫైనల్ మెథడ్ అనే క్వశ్చన్ కూడా అడగొచ్చు. వీ కెనాట్ ఓవర్ రైడ్ ద ఫైనల్ మెథడ్ బికాస్ ఫైనల్ మెథడ్ డస్ నాట్ హ్యావ్ ఏ ఫర్దర్ ఇంప్లిమెంటేషన్స్. సో ఇది మనకి ఆన్సర్ వస్తుంది. అండ్ దెన్ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ మీన్ బై అబ్స్ట్రాక్షన్ అని అంటారు. అబ్స్ట్రాక్షన్ ఈజ్ ఏ కాన్సెప్ట్ like hiding the internal details and showing the external features is known as abstraction. For example, we have a bank is a one class
and bank contain a multiple classes, Andhra Bank, State Bank and HDFC, and all the common properties we can write inside the bank, and bank will shows the all like all options, then the internal implementation contains inside the subclasses. So this is the example for abstraction. దెన్ సో మీకు నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే వై వాట్ ఈస్ ఇంటర్ఫేస్ అని అడగచ్చు. సో ఇంటర్ఫేస్ ఈస్ నథింగ్ బట్ ఏ కాన్సెప్ట్, ఇట్ ఈజ్ ఏ క్లాస్ టైప్, అండ్ బట్ హియర్ ఇంటర్ఫేస్ కంటైన్స్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, అండ్ ఇంటర్ఫేస్ ఈస్ టు యూజింగ్ దిస్ ఇంటర్ఫేస్ వీ క్యాన్ అచీవ్ 100% అబ్స్ట్రాక్షన్ అని చెప్పొచ్చు. అండ్ బై యూజింగ్ ఇంటర్ఫేస్ వీ క్యాన్ అచీవ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సో ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. సో వాట్ ఈస్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, క్యాన్ వీ అచీవ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇన్ జావా ఆర్ సి షార్ప్ అని అడగచ్చు. సో మనం ఏం చెప్పొచ్చు అంటే వీ కెనాట్ అచీవ్ ద మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇన్ జావా ఆర్ సి షార్ప్. వై? బికాస్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ మీన్స్ వన్ చైల్డ్ కంటైన్ మల్టిపుల్ పేరెంట్స్. సో హియర్ వీ విల్ గెట్ ఎ డైమండ్ ఎర్రర్ ఆర్ అంబిక్విటీ ఎర్రర్, బికాస్ if that both parents contain a same method name, so it will getting the error. So ఈ ఆన్సర్ మనం చెప్పొచ్చు. సో టు అచీవ్ దిస్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ వీ క్యాన్ యూస్ ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ అని కూడా చెప్పొచ్చు. సో దెన్ వాట్ ఈస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్? అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఈస్ నథింగ్ బట్ abstract class is introduced to achieve abstraction, and abstract class contain abstract keyword, and abstract class contain abstract methods and non-abstract methods. Okay, and abstract methods does not contain a method body, it contains just method declaration. By achieve the abstract methods we need to get the implementation in a child classes. సో ఇది మనకు అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఆన్సర్ చెప్పొచ్చు. సో ఇవి గైస్ మీరు మెయిన్గా ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన ఇంటర్వ్యూ క్వశ్చన్లో ఒక్కటే ఖచ్చితంగా మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడగడం కూడా జరుగుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ కీప్ సపోర్టింగ్ టు సూర్య ఎడ్యుటెక్, అండ్ కీప్ వాచింగ్ సూర్య ఎడ్యుటెక్. థ్యాంక్ యూ.